డాక్టర్ గారు, దేశానికి స్వాతంత్రం కావాలని కేకలు పెడుతున్న వాళ్ళ అభిప్రాయాల్లో ఏమాత్రం పొంతం లేదని మీకు అనిపించడం లేదు? అవును, నిజమే. దక్షిణాఫ్రికాలో భారతీయులు పడుతున్న అవమానాల పట్ల, బ్రిటన్లో భారతీయ విద్యార్థులు పడుతున్న కష్టాల పట్ల, అదే సమయంలో ఇక్కడ భారతదేశంలో ప్రజలకు, తోటి మతస్థులకు మానవ హక్కులు తిరస్కరించడం పట్ల వారు హింసాత్మకంగా ప్రతిఘటిస్తున్నారు. నాకిది పొంతన లేనిదిగా, స్వార్థపూరితంగా, సిగ్గులేనిదిగా అనిపిస్తోంది. అందుకే నేను నా సంపాదకీయంలో ప్రస్తావించాను, హిందూ సవర్ణులు అస్పృశ్యతను పాటించడం అంటే మండే బొగ్గును వారి నాలుకల మీద పెట్టుకునేంత అత్యంత ప్రమాదకరమైందని తెలుసుకునేలా తీవ్రంగా మనం స్పందించాలి. మన వాళ్ళు నాసిక్లోని కాలారం దేవాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా అడ్డుకుంటే మనం సత్యాగ్రహం చేయాలి. నాయక్, అస్పృశ్యులకు ఆలయ ప్రవేశం కంటే రాజకీయ హక్కులు చాలా ముఖ్యం. మీరు ముందుండి నడిపించండి చాలు, మిగిలిందంతా మేము చూసుకుంటాం. సరే భావరా, అయితే కాలారం దేవాలయ ధర్మకర్తలకు మన సత్యాగ్రహం గురించి తాకీదు పంపించండి. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नो दिविश्रीरसादनौ स्वा. చూడండి, మనం అస్పృశ్యులకు వార్తాపత్రిక ద్వారా సమాధానం ఇస్తున్నాం. ఇది నేను మీకు చదివి వినిపిస్తాను. కోహినూరు సంపాదకులు శ్రీ నారాయణ గార్గిల్ గారికి పంచవటి శ్రీ కాళారాం దేవాలయ ధర్మకర్తలు ఆలయానికి సొంతదారులు కారు. ఆలయ సాంప్రదాయాలలో జోక్యం చేసుకునే హక్కు వారికి ఎంత మాత్రమూ లేదు. ఈ ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుండి మా పూర్వీకులు ఇక్కడ అర్చకులుగా నియమింపబడ్డారు. వంశపారపర్యంగా అర్చకులమైన మేము ఇక్కడ అన్ని విధులను నిర్వహిస్తూ దేవాలయంపై సర్వాధికారాలు కలిగి ఉన్నాం. శ్రీ కాళారాం దేవాలయ ధర్మకర్తలు వారి హక్కులను దుర్వినియోగపరుస్తూ అస్పృశ్యులకు ప్రవేశం కల్పించి ఆలయ పవిత్రతకు భంగం కలిగించాలనుకుంటే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం. త్వరగా త్వరగా తలుపులన్నీ మూసేయండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశాల ప్రకారం ఆలయ ద్వారాలన్నీ మూసేశారు. మనం ఎలాగైనా ఆలయం లోపలికి ప్రవేశించి దేవుడిని ప్రార్థించాలి. సత్యాగ్రహం తప్ప మరో మార్గం లేదని నా ఉద్దేశం. భౌరవ్, మన వాళ్ళని 4 ద్వారాల దగ్గర ఉంచు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఆలయ ద్వారాలు తెరిస్తే ముందు మనమే లోపలికి ప్రవేశించాలి. డాక్టర్ అంబేద్కర్, ప్రజల్ని దేవాలయంలోకి ప్రవేశించనివ్వకుండా ద్వారాల కట్టుగా గుమ్మికొట్టడం నేరం అని మీకు తెలియదా? మిస్టర్ గార్డన్, అది నాకు తెలుసు. నేను ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 144వ సెక్షన్ విధించి 4 మాత్రం అనుమతిస్తే
ఆలయ ప్రవేశం జరిగే వరకు ఏం చేసినా ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలం. छेड़ू ना पत्ता छेड़ू ना कोई जीव सताऊं पात पात में प्रभु बसत है वही शीस नवाऊं. ఈ రథయాత్రకు సంబంధించి మీరు ఏం చేయాలని ప్రతిపాదిస్తున్నారు? రథాన్ని లాగడంలో అస్పృశ్యులు పాల్గొంటారు. అలాగే రథం మీది విగ్రహానికి మేము పూజలు కూడా చేస్తాం. అది ఆచారంగా వస్తున్నదే. సవర్ణ హిందువులు రథాన్ని దేవాలయ సింహద్వారం దగ్గరికి తీసుకొస్తారు. వాళ్లే అక్కడి నుంచి రథాన్ని 10 అడుగుల దూరం లాక్కొచ్చి ఆపుతారు. ఉమ్. అక్కడి నుంచి మీ వాళ్ళు రథానికి కట్టిన పగ్గాలను అందుకోవచ్చు. ఇది మీకు అంగీకారమేనా? అంగీకారమే. विधाता और क्या रंग चढ़ाऊं कहत कबीर सुनो भई. రథాన్ని లాగడానికి మనకిప్పుడు 50 మంది కావాలి. 5,000 మందిలో 50 మందిని ఎన్నుకోవడం ఎలా? ఉన్న వాళ్లలో బలిష్టమైన వాళ్ళని ఎన్నుకోవాలి. వాళ్ళు రథాన్ని తీసుకెళ్లిపోతున్నారు. వెళ్ళండి, వాళ్ళని ఆపండి. వాళ్ళు బాబాసాహెబ్ని కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన కాపాడండి. ఇతన్ని చూసుకోండి. జిల్లా మెజిస్ట్రేట్ చర్యలు, పోలీసులను ఉపసంహరించుకోకపోవడాన్ని చూస్తుంటే హక్కుల కోసం పోరాడే వారితో సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. అలాంటి ప్రభుత్వం ఎవ్వరికీ మంచిది కాదు. నాసిక్ మెజిస్ట్రేట్ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. ఇక్కడ జరిగిన వాస్తవాల గురించి నేను గవర్నర్కి ముందే తెలియజేశాను. డాక్టర్ అంబేద్కర్, వైస్రాయ్ గారి కార్యాలయం నుంచి. థ్యాంక్ యూ. ఓహో, లండన్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ఇది ఆహ్వానం. చాలా సంతోషం. థ్యాంక్ యూ. అభినందనలు. థ్యాంక్ యూ. ప్రియమైన చిత్రే, కాంగ్రెసు, గాంధీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించారు. ఆ సమావేశానికి హాజరయ్యే వాళ్లను కాంగ్రెస్ అసహించుకుంటోంది. నేను మన వాళ్ల న్యాయబద్ధమైన కోరికల కోసం, స్వరాజ్యం కోసం పోరాడుతాను. కమిటీకి ప్రాతినిధ్యం వహించే వారి ఎన్నికలో ముఖ్యమంత్రి గారి జోక్యం. గౌరవనీయులైన అధ్యక్ష, రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన ప్రతినిధులారా, నేను నా సహచరుడు రావ్ బహదూర్ శ్రీనివాసన్ బ్రిటిష్ ఇండియా జనాభాలో 5% ఉన్న అణచివేయబడ్డ వర్గాల వారి సమస్యలను మీ ముందుంచాలనుకుంటున్నా. మా అభిప్రాయం, భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం తప్పుకొని ప్రజల కోసం, ప్రజలచే ఏర్పడిన ప్రజల యొక్క ప్రభుత్వం ఏర్పడాలి. అణచివేయబడ్డ వర్గాల వారు బ్రిటిష్ వారే సనాతన హిందువుల నిరంకుశత్వం నుంచి తమకు విముక్తి కలిగిస్తారని ఇంతవరకు నమ్ముతున్నారు. బ్రిటిష్ పాలనకు పూర్వం మాకు ఆలయ ప్రవేశం లేదు, ఇప్పుడు కూడా లేదు.
బ్రిటిష్ పాలనకు పూర్వం మాకు రక్షణ శాఖలోనూ సైన్యంలోనూ ప్రవేశం లేదు. ఇప్పుడు కూడా లేదు. మాకు తగిలిన గాయాలు ఎలాంటి చికిత్స లేకుండా ఆరకుండా అలాగే ఉన్నాయి. 150 సంవత్సరాల బ్రిటిష్ పాలన కూడా గడిచిపోయింది. హిందువులు మా హక్కులను కాలరాస్తున్నారు. మహమ్మదీయులు మా ప్రత్యేక ఉనికిని గుర్తించడానికి తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే మా రాకతో తమ హక్కులు ఎక్కడ తగ్గిపోతాయోనన్న భయం. ప్రభుత్వంచే అలక్ష్యం చెయ్యబడి, హిందువులచే అణచివేయబడి, మహమ్మదీయులచే అగౌరవించబడి, మానవ చరిత్రలో ఇంతవరకు కని విని ఎరుగని, ఎవ్వరూ ఊహించలేని దుర్భర నిస్సహాయ స్థితిలో మేం మగ్గిపోతున్నాం. ఇది మారాలంటే, చీకటి బతుకులలో వెలుగు నిండాలంటే అగ్రవర్ణాల ఆధిపత్యం తొలగి అధికారం వెనుకబడ్డ వారి హస్తగతమవ్వాలి. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల్లో అధిక శాతం అంగీకరించలేని ఏ రాజ్యాంగము పనికిరాదనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఇప్పుడు బ్రిటిష్ వారు అధికారంతో ఎన్నుకోవడం, భారతీయులు అంగీకరించడం అనే కాలం చెల్లిపోయింది. ఇది నిర్వివాదాంశం. డాక్టర్ అంబేద్కర్, అద్భుతం, అద్భుతం. ఈ సమావేశంలో అత్యుత్తమ ప్రసంగం మీదే. నేను ఉన్న నిజాలు చెప్పానంతే. అంబేద్కర్, నాకు చాలా గర్వంగా ఉంది. మనం కలుసుకుని ఎన్నో ఏళ్లైనా నిన్ననే అన్నట్టుగా ఉంది నాకు. మరి నేను సెలవు తీసుకుంటాను. గుడ్ నైట్. సార్, మన మాటల్లో పడి మర్చిపోతాం. నా అప్పు సంగతి. ఏ అప్పు? నా చదువు కోసం. ఓ, అది ఉపకార వేతనం. డాక్టర్ అంబేద్కర్, మీ ఉపన్యాసం అమోఘం. థ్యాంక్ యూ. నేను అలాగే అనుకున్నాను. కానీ దివాన్ గారు అప్పు తీర్చమని 6 సంవత్సరాలుగా నాకు రాస్తూనే ఉన్నారు. నేను అధ్యాపకుడిగా పనిచేస్తున్న కళాశాల కూడా ఆయన రాశారు. ఇదేం బాగోలేదు. అలా జరిగినందుకు నేను చాలా చింతిస్తున్నాను అంబేద్కర్. నేను చూసుకుంటాను. డాక్టర్ అంబేద్కర్ తన ప్రసంగంతో బ్రిటిష్ పార్లమెంట్లో పెద్ద సంచలనం సృష్టించారు. విదేశీ పత్రికా విలేకరులు వారి రాక కోసం మొబైల్లో ఎదురు చూస్తున్నారు. నాతో మాట్లాడడానికి ఒప్పుకున్నందుకు సంతోషం. నాకు సంతోషమే. డాక్టర్ అంబేద్కర్, నేను చాలా కాలంగా మీ ఉద్యమాన్ని గమనిస్తూనే ఉన్నాను. నాకు తెలిసి మీరు ఈనాటి వరకు కూడా కాంగ్రెస్కి పూర్తిగా వ్యతిరేకులే. కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించింది, వారిని కాదని మీరు హాజరయ్యారు. ఇటీవలే జరిగిన చిన్నర్ కాల్పుల కేసులో 47 కాంగ్రెస్ సత్యాగ్రాహులను మీరు సమర్థించి వాదించి గెలిచారు. ఇది పరస్పర విరుద్ధం కాదా? క్షమించాలి, మీ పేరు? రోసా ఎప్స్టైన్. మిస్ ఎప్స్టైన్, ఇందులో పరస్పర విరుద్ధమేమీ లేదు. సైద్ధాంతికంగా ఉండడం వల్ల ఆ కేసు తీసుకుని నేను వాదించాను. నేను కాంగ్రెస్తో ఏకీభవించాను. కానీ ఈ దేశంలో ప్రతి పౌరునికి ఉద్యమించే హక్కు ఉందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ప్రభుత్వ స్థిరత్వం కంటే ప్రజల స్వేచ్ఛా హక్కులే చాలా ముఖ్యం. గాంధీజీ స్వయంగా మిమ్మల్ని ఎందుకు పిలిపిస్తున్నారు? ఏముంది, మనందరినీ బుజ్జగించడానికి అయి ఉంటుంది. ఆయన మాటలకి లొంగకంటే. ఆయనేం దేవుడు కాదు. మనం మన మాట మీద ఉండాలి. అవునవును. నమస్కారం. నమస్కారం. బాపూజీ మేడ మీద ఉన్నారు. నమస్కారం. నమస్కారం. నువ్వులు ఉడకడంలో నీ ప్రావీణ్యం ఎంతవరకు వచ్చింది మీరాబెన్? ఇంకా నేర్చుకుంటున్నాను బాపు. బాగుంది. నువ్వు నూలు బాగానే ఉడుకుతున్నావు. ఇంకొంచెం నిపుణురాలి అవుతావు. బాగుంది బాగుంది. అలాగే బాపూజీ. అలాగే బాపూజీ, డాక్టర్ అంబేద్కర్ వచ్చారు. అవును, డాక్టర్ అంబేద్కర్. నన్ను మీరెందుకు కలవాలనుకున్నారు? గాంధీజీ మీరే నన్ను రమ్మని కబురు చేశారు. అవును అవును కదూ. మీకు నా మీద కాంగ్రెస్ మీద ఏవో దురభిప్రాయాలున్నాయని తెలిసింది. నన్ను చెప్పనివ్వండి. నా చిన్నతనం నుంచి ఈ అంటరానితనం అనే సమస్య నన్ను కలవరపెడుతూనే ఉంది. అప్పటికి మీరు పుట్టి కూడా ఉండరు డాక్టర్ అంబేద్కర్. నా ప్రయత్నం వల్లే ఈ సమస్యకి కాంగ్రెస్లో పెద్దపీట వేశారు. అది మాత్రమే కాదు, ఈ అంటరాని వారి అభ్యుదయం కోసం
దాదాపు 20 లక్షల రూపాయలకు పైగా మేం ఖర్చు పెట్టాం. అయినా మీలాంటి వారు నాపైన కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెంచుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా దృష్టిలో కాంగ్రెస్ కేవలం నామమాత్రంగా గుర్తించింది ఈ సమస్యను. ఏం ప్రయోజనం? అర్థం లేని ప్రకటనలు చేస్తోంది. మీరు కాంగ్రెస్ 20 లక్షలు ఖర్చు చేసిందన్నారు. నా ఉద్దేశంలో అది వృధా. కాంగ్రెస్కు నిజంగా నిజాయితీ అనేది ఉంటే అంటరాని తన రూపుమాపడానికి సభ్యుడు కావడానికి షరతుగా పెట్టుండాలి, ఖద్దరు కట్టుకోవడం కాదు. బ్రిటిష్ ప్రభుత్వం మనసు మార్చుకోవడం లేదని మీరంటారు, అసలు హిందువులే మనసు మార్చుకోవడం లేదని నేనంటాను. వారంత మూర్ఖపు పట్టుదలతో ఉన్నంత వరకు మేము హిందువులని గాని కాంగ్రెస్ను గాని ఏ మహాత్ముడినైనా నమ్మం. చరిత్ర చెప్తోంది మహాత్ములంటే కేవలం భ్రమలో కనిపించే రూపాలని. వారు సమస్యను సృష్టిస్తారు కానీ పరిష్కరించరు. గాంధీజీ, నాకు మాతృదేశం లేదు. ఇది మీ మాతృదేశమేగా డాక్టర్ అంబేద్కర్. నాకందిన సమాచారం మేరకు మీరు రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన ప్రసంగాన్ని బట్టి మీరు సిసలైన దేశభక్తులని తెలుస్తోంది. ఇక్కడ మమ్మల్ని కుక్కల కన్నా హీనంగా చూస్తుంటే ఇది మా మాతృదేశం ఎలా అనగలం? ఇక్కడ ఎదుర్కొంటున్న అన్యాయాలు, అక్రమాలు, కోకొల్లలు. మా వల్ల అనుకోనిది జరిగితే ఆ తప్పు ఈ దేశానిదే గాని మాది కాదు. కాంగ్రెస్ మా ఉద్యమాన్ని ప్రతిఘటించి నన్ను దేశద్రోహి అంటే మీరు దేశభక్తుడు అంటున్నారు. నేను ప్రయత్నించేది దేశ ప్రయోజనాలకు హాని కలగకుండా నా వాళ్ళకి కావలసిన ప్రాథమిక మానవ హక్కులు సాధించాలని మాత్రమే. మీరు నాకు ఏ విధమైన ముద్ర వేసినా దాని గురించి నాకు దిగులు లేదు. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు డాక్టర్? మహమ్మదీయులు, సిక్కుల యొక్క రాజకీయ హక్కులను పరిరక్షించడానికి మీరు అంగీకరించారు. వారు రాజకీయంగా, ఆర్థికంగా అస్పృశ్యుల కంటే ముందున్నారు. రౌండ్ టేబుల్ సమావేశం అస్పృశ్యులకి కూడా అదే విధమైన పరిరక్షణను సూచించింది. దీని గురించి మీ అభిప్రాయం? అస్పృశ్యులు హిందువులతో రాజకీయ విభజన పొందడానికి నేను వ్యతిరేకిని. అది నా ఉద్దేశంలో ఆత్మహత్యతో సమానం. సూటిగా అభిప్రాయం చెప్పినందుకు సంతోషం. ఈ కీలక సమస్యపై మన అభిప్రాయాలు తేట తెల్లమయ్యాయి. నేను సెలవు తీసుకుంటాను గాంధీజీ. ఎంత అసహనం! మహాదేవ్ భాయ్ బాపు, తనకి మాతృదేశం లేదని చెప్పడంలో నీ ఉద్దేశం ఏమిటి? బహుశా ఆయన మహర్ కాబట్టి అలా. డాక్టర్ అంబేద్కర్ మహరా అని ప్రపంచం అంతటికీ తెలుసు బాపు. ప్రపంచం అంతటికీ తెలిసి ఉండొచ్చు, కానీ నాకు తెలీదే. ఈ విషయం నాతో ఎవరు ఎందుకు చెప్పలేదు? నేను ఇంకా ఆయన అభ్యుదయ భావాలు గల పూనా బ్రాహ్మణుడు అనుకున్నాను. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి గాంధీ గారు నేడు లండన్ బయలుదేరి వెళ్తూ విలేకరులతో మాట్లాడారు. ప్రతినిధులు ప్రజలచే కాక బ్రిటిష్ ప్రభుత్వంచే ఎన్నిక చేయబడ్డారని వారు తెలిపారు. గాంధీ గారి రాకతో మా స్థితిగతులేమీ పెద్దగా మారవు. మాకు కావాల్సింది అస్పృశ్యులకు రాజకీయాధికారాలు ఇచ్చి బలవంతులు చేయడం, అదొకటే దారి. కానీ డాక్టర్ అంబేద్కర్, అంటరాని వారి స్థితిగతులను విద్య మార్చగలుగుతుందని మీరు అనుకోవడం లేదా? మీరు గాంధీ గారితో మాట్లాడొచ్చారా? మాలో నేనే ఎక్కువగా చదువుకున్నవాడిని. అయినా నేను సమాజంలో అంటరాని వాడిగానే చూడబడుతున్నాను. మీరు అడగాలనుకుంటున్న కోరికలేమిటి? మేము కోరేది సవర్ణ హిందువులకు మాకు మధ్య సంపూర్ణ విభజన. అది మీరు ఎలా సాధించాలనుకుంటున్నారు? భవిష్యత్ భారత రాజ్యాంగంలో అస్పృశ్యులకు ప్రాథమిక హక్కులు కల్పిస్తూ అంటరానితనాన్ని చట్ట వ్యతిరేకమని, శిక్షార్హమని చేర్చాలి. ప్రత్యేక ఎన్నికల విధానం ఈ కళంకాన్ని శాశ్వతం చేస్తుంది. అంటరాని వారు అంటరాని వారిగానే మిగిలిపోతారని గాంధీ గారు అంటున్నారు. అంటే అనివ్వండి. తరతరాలుగా మనసుల్లో పేరుకుపోయిన కల్మషాన్ని అంత తేలిగ్గా తుడిచేయలేరు. నిరంకుశులు రక్షకులు కాలేరు. అందుకే నేను రాజకీయ అధికారాన్ని కోరేది. తీపి కబుర్లు, దాన ధర్మాలు, శుష్క వాగ్దానాలు కాదు. అధ్యక్ష, మైనారిటీ కులాల వారి ప్రాతినిధ్యం గురించే ఇక్కడకు విచ్చేసిన ప్రతినిధులు అందరూ ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. మహమ్మదీయులకు, సిక్కులకు ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వడానికి మనం అంగీకరించాం. అందుకు సమంజసమైన చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. కానీ అంటరాని వారికి సంబంధించినంత వరకు
నేను కాంగ్రెస్ అస్పృశ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అస్పృశ్యులు కూడా హిందూ మతంలో ఒక భాగమే. వారిని దాని నుంచి వేరు చేయకూడదు. ధన్యవాదాలు. మన మీద యుద్ధ ప్రకటన. భీమ్, అసలు ఏమైంది? ఆయన మైనారిటీ కమిటీకి వాయిదా అడిగారు. ఆయన మహమ్మదీయులతో ఏదో ఏర్పాటు చేసుకున్నారని విన్నాను. ఎలాంటి ఏర్పాటు? మహమ్మదీయులు మమ్మల్ని వ్యతిరేకిస్తే వారి 14 సూత్రాల నిబంధనావళిని కాంగ్రెస్ అంగీకరిస్తుంది. ఆయన ఎందుకిలా చేస్తున్నారో నాకెంత మాత్రం అర్థం కావడం లేదు. ఆయన గొప్ప మహర్షి లాంటి వారు. మీ పోరాటంలోని న్యాయాన్ని ఆయన తప్పక గుర్తిస్తారు. మహర్ష ఆయన కాకలు తీరిన రాజకీయవేత్త. అన్నీ విఫలమైతే కుట్ర పనడానికి కూడా వెనకాడ్రు. గాంధీ గారు ప్రధానమంత్రి వర్య, మిత్రులారా, ఈ కులాల సమస్యకు చర్చల ద్వారా మనం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సాధించడంలో విఫలమైనట్టు ప్రకటించడానికి నేను చాలా చింతిస్తున్నాను. అనివార్యమైన ఈ వైఫల్యానికి కారణం ఇక్కడికి విచ్చేసిన ప్రతినిధులు ప్రభుత్వంచే నియమింపబడ్డవారే కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన వారు కాకపోవడమే. కాంగ్రెస్ దృష్టిలో అస్పృశ్యులతో సహా యావత్ జాతికి అది ప్రాతినిధ్యం వహిస్తోంది కనుక. అధ్యక్ష, నాకెలాంటి అనుమానం లేదు. నేను పూర్తిగా మా కులస్తుల కోర్కెలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నాకంటే కాంగ్రెసే అణచివేయబడ్డ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తోందని మహాత్ములన్నారు. నేనిక్కడ అనేది ఒకటే, అది బాధ్యత లేని వాళ్ళు చెప్పే ఎన్నో తప్పుడు అభిప్రాయాల్లో ఒకటి. ఈ టెలిగ్రాములో నాకు భారతదేశం నలుమూలల నుంచి కాంగ్రెస్ ఉద్యమంపై నమ్మకం లేదంటూ అణచివేయబడ్డ వర్గాల వారు పంపారు. కాంగ్రెస్ ఆచరించే విధానాలను వారు ఖండిస్తున్నారు. ప్రధానమంత్రి వర్య, ఇంకొక విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాను. అణచివేయబడ్డ వర్గాల వారు భారతదేశంలో అధికారం వారికే కావాలని కోరడం లేదు. భారతదేశంలో అధికారం ఇవ్వడం జరిగితే అది కొందరు నిరంకుశులైన వారి చేతుల్లోకి, స్వార్థపరుల చేతుల్లోకి పోకుండా అన్ని కులాల వారి మధ్య సమాన నిష్పత్తిలో అధికార వికేంద్రీకరణ జరగాలి. అస్పృశ్యత నిర్మూలన అంతిమ దశలో ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ పరిస్థితుల్లో వారికి ప్రత్యేక ఎన్నికలు గతాన్ని శాశ్వతం చేస్తాయి. నేను భారతదేశం అంతటా తిరిగి అస్పృశ్యతను రూపుమాపడానికి అవలంబించాల్సిన మార్గం ఇది కాదని వారికి నచ్చజెపుతాను. అస్పృశ్యత సమూలంగా నశించడానికి హిందూత్వం అంతమైనా పర్వాలేదు. డాక్టర్ అంబేద్కర్ అంటే నాకు అపారమైన గౌరవం. ఆయనకి ఎదురైన ఎన్నో సంఘటనలు, చేదు అనుభవాలు ఆయన మనసు మీద తీవ్రంగా చెరగని ముద్ర వేయడం వల్ల ఆయన తప్పుదారి పడుతున్నారని నేను భావిస్తున్నాను. భారతదేశంలో నివసిస్తున్న అంటరాని వారందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు డాక్టర్ అంబేద్కర్ మాట్లాడడం అసమంజసంగా ఉంది. వాస్తవానికి నేనే వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అంటరాని వారి రాజకీయ హక్కుల గురించి మాట్లాడే వారికి భారతదేశం గురించి సరిగ్గా తెలియదు. అందుచేత ఇటువంటి రాజకీయ విభజనను నేను బ్రతికుండగా అంగీకరించను. సెలవు. రాజ్యాంగ నిర్మాణంలో కుల వ్యవస్థ అడ్డు రావటాన్ని ప్రభుత్వం ఎంత మాత్రమూ సహించదు. దయుంచి ఈ కుల వ్యవస్థను పెద్దది చేసి దానికి అతిగా ప్రాముఖ్యాన్ని ఇవ్వకండి. ఈ పరిస్థితిలో ఈ సమస్యపై చర్చించడానికి ఇక్కడకు విచ్చేసిన మీలో ప్రతి ఒక్కరూ కుల వైషమ్య పరిష్కార బాధ్యతలను పూర్తిగా నాకు అప్పగిస్తూ నేను తీసుకునే నిర్ణయానికి యథాతథంగా కట్టుబడి ఉంటామని
ప్రమాణం చేయండి. బ్రిటిష్ ప్రధాని శ్రీ మెక్డొనాల్డ్ అణచివేయబడ్డ వర్గాల వారికి ప్రత్యేక స్థానాలను కేటాయించనున్నట్లు ప్రకటించారు. దీని వలన ఇండియా రాజకీయంగా విభజించబడుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. అందుచేత అణిచివేయబడిన జనాభా నిష్పత్తి ప్రకారం లెజిస్లేచర్లో ప్రాతినిధ్యం కల్పించి వారి హక్కులకు రక్షణ కల్పించడం మా ధర్మంగా భావిస్తున్నాను. నా ఈ సమాధానంలోనే ప్రభుత్వ నిర్ణయం కూడా ఉందని మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుందనుకుంటాను. అంతేకాదు గాంధీజీ, మీ ఆలోచన విధానం నిజంగా న్యాయపరంగా ఉన్నదా అని ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇట్లు భవదీయుడు రామ్సే మెక్డొనాల్డ్. మెక్డొనాల్డ్ ప్రత్యేక ఎన్నికల విధానాన్ని మంజూరు చేయడాన్ని గాంధీజీ జీర్ణించుకోలేకపోతున్నారు. మహమ్మదీయులు, సిక్కులు, క్రైస్తవులు కూడా ప్రత్యేక ఎన్నికల విధానం పొందారు. వారి విషయంలో లేని అభ్యంతరం మన విషయంలో మాత్రం ఆయనకి ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మహాత్ముడి ఆలోచనలు ఏమిటో మనకు అసలు అంతుపట్టడం లేదు నాయక్. కానీ మహాత్ముడైన కాంగ్రెస్ అయినా చిరంజీవులు కారు. మహాత్మునితో పోరాటం కంటే అంటరానితనాన్ని రూపుమాపడానికి నడుం కట్టానంటున్న ఆయన నిజాయితీని మీరెందుకు నమ్మకూడదు? అనాదిగా భారతదేశంలో ఉన్న అంటరానితనాన్ని రూపుమాపడానికి ఎందరో మహాత్ములు నడుం కట్టారు. కానీ వారందరూ ఆ పనిలో విఫలమయ్యారు. మహాత్ములెందరో వచ్చారు, మహాత్ములెందరో వెళ్ళారు. కానీ అంటరాని వారిగానే మిగిలిపోయారు. నన్నెందుకు ప్రశాంతంగా ఉండనివ్వరు? నాకు చాలా పనుంది. అక్కడ గాంధీ గారు చచ్చిపోతుంటే ఈ పెద్ద మనిషి ప్రశాంతత కోరుతున్నాడు. మీరోసారి పూనా వెళ్ళి మహాత్ముని కలుసుకోవచ్చుగా. ఎందుకు? నేను అనుకున్నది ఆయనతో చెప్పాను. నన్ను పనిచేసుకోనివ్వండి. నాకు రేపు కోర్టులో ఓ ముఖ్యమైన కేసుంది. గాంధీ గారి ప్రాణాల కంటే నీకు సంపాదనే ముఖ్యమైపోయిందా? మేడం పెరిన్ అండ్ మిస్టర్ తక్కర్, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలియడం లేదు. మీ నాయకులు రోజు గడవడం కోసం దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ నేను పనిచేయకపోతే నేను నా కుటుంబంతో సహా పస్తులుండాలి. దయ్యుంచి నన్ను వదిలేయండి. డాక్టర్ అంబేద్కర్, మహాత్ముని ప్రాణాలు ఎలాగైనా కాపాడమని మాకు ప్రపంచం నలుమూల నుంచి టెలిగ్రామ్లు వస్తున్నాయి. మహాత్ముని ప్రాణాలు కాపాడాల్సిందే. కానీ మమ్మల్ని ఎందుకు నిర్బంధిస్తారు? గాంధీజీ ప్రాణాన్ని మా వాళ్ల కోరికలకి పరంగా ఎందుకు పెడతారు? నన్ను దీపపు స్తంభానికి ఉరేసిన గాంధీ ప్రాణాలు కాపాడడానికి నేను మా వాళ్లకి ద్రోహం చెయ్యను. ఆయన నిరాహార దీక్షను 1 వారం వాయిదా వేసుకోమని గాంధీని కోరడం మంచిది. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం వెతకచ్చు. గాంధీజీకి ప్రజల్ని తన వైపు తిప్పుకోగల మనోబలం ఉంది. మనం కూడా మన మనోబలాన్ని చూపాలి. నిరాహార దీక్షతో ఆయన మనల్ని దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారు. ఎవరు? వాణి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయనవి తినకుండానే తిప్పి పంపించేస్తున్నారు. నాకు తెలుసు, ఇంగ్లాండ్లో ఉండగానే ఆయనకి సుస్థి చేసి ఉంటుంది. ఎందుకు నిన్ను నువ్వే చంపుకుంటావు? నాకు అసలే ఇక్కడ బోల్డ్ సమస్యలు. కొంచెమన్నా తినరా? 12 అవుతోంది. నిరాహార దీక్ష మొదలై ఉంటుంది. బాపు, సంతోషం. ఇకిప్పుడు దేవునితో నా పోరాటం ప్రారంభమవుతుంది. మీరు విశ్రాంతి తీసుకోవడానికి ముందుగా పాత్రికేయులు మిమ్మల్ని చూడాలంటున్నారు.
రాము అమ్మయ్యా పడుకో 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 లేవద్దు. తినడానికి ఏమైనా తీసుకొస్తా రమా నువ్వు పడుకో ఆయనకి భోజనం నేను తీసుకొస్తాను పడుకో. మందులు సరిగ్గా వేసుకుంటున్నావా? గాంధీ గారితో ఎందుకు గొడవ పడుతున్నారా? తప్పదు రాము, అలా ఉండకపోతే మన జీవితాలు నిరర్థకమవుతాయి. పెయిన్ అలా, అందులో నష్టం ఏం లేదు. కానీ ముందు నేను డాక్టర్ అంబేద్కర్ని కలవాలి. అదిగో వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. అటు పదండి. గాంధీజీ, మీ వైఖరి మా పట్ల న్యాయంగా లేదు. ఏం చెయ్యను? మీరు సూచించేదేమిటి? నష్టపరిహారం, ప్రత్యేక ఎన్నికల విధానం మొదలుకుంటున్నందుకు. తెలుసు, రిజర్వ్డ్ సీట్లు సంఖ్య విషయంలో సర్దుబాట్లు చేసుకోవచ్చు. ఒక్క విషయం మీకు చెప్పాలి, నేను కూడా మీ వాడినే. మీరు పుట్టుకతో అస్పృశ్యులైతే అంటరాని వాడిగా పుట్టకపోయినా నేను వారికి దత్తపుత్రుణ్ణి. మీరు నా ప్రాణం కాపాడాలనుకుంటున్నట్టు నాకు తెలుసు. అవును గాంధీజీ, చూడండి, నేను ప్రత్యేక ఎన్నికల విధానానికి సిద్ధాంతపరంగా పట్టుపట్టట్లేదు. నా ఉద్దేశంలో మైనారిటీలు లెజిస్లేచర్కి తమ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులను ఎన్నుకోవాలి, కానీ ఎవరిని నియమించకూడదు. చాలా బాగుంది. కొన్ని స్థానాలకి పేనలు, ఇతర స్థానాలకి ప్రత్యక్ష ఎన్నికలు ఎందుకు? ఖచ్చితంగా ఆ విధానం అణచివేయబడ్డ వర్గాలకు, ఇతర వర్గాలకు మధ్య విభజన సృష్టిస్తుంది. అన్ని స్థానాలకి ప్రాథమిక ఎన్నికలు ప్యానల్ విధానంలో ఎందుకు జరగకూడదు? సరే, ఈ మీ ఆలోచనతో నేను అంగీకరిస్తాను. మంచిది. ఇప్పుడు 2 బదులు 5గురితో ప్యానల్ ఏర్పాటు చేయండి. నేను మీకు మాటిస్తున్నాను అంబేద్కర్, ఈ క్షణం నుంచి నా ప్రాణాలు ఉన్నంత వరకు అస్పృశ్యతను సమూలంగా రూపుమాపడానికే నా జీవితాన్ని అంకితం చేస్తాను. ఇక మీరు ఇతర వివరాలు ఈ మిత్రులతో చర్చించండి. నేను నా సహచరులతో చర్చించాను. 126 స్థానాలకు మించి వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు డాక్టర్ అంబేద్కర్. ఖచ్చితంగా మాకు 197 స్థానాలు కావాలి.
మీకు బెదిరింపుత్రాలు వస్తున్నాయని నేను ముందుగానే హెచ్చరించానుగా డాక్టర్. అయితే 148 స్థానాలకు కేంద్ర అసెంబ్లీలో 10% హిందూ స్థానాలకి అంగీకరిస్తున్నాం. ప్రాథమిక ఎన్నికలు 10 ఏళ్లకొకసారి జరగాలి. తదుపరి 15 ఏళ్లకు రిజర్వ్ నియోజకవర్గాల సమస్యను రిఫరెండం ద్వారా పరిష్కరించాలి. డాక్టర్ అంబేద్కర్, ఈ రిజర్వ్డ్ నియోజకవర్గాలను కొనసాగించే నిర్ణయాన్ని అణగదొక్కబడ్డ వారి ఇష్టానికే వదిలేస్తే అది శాశ్వతమైపోతుంది. అదీ కాక మీరు 25 సంవత్సరాలకు రిఫరెండం అడుగుతున్నారు. అంటరానితనం అన్నది వచ్చే 20 సంవత్సరాలలో రూపుమాపబడుతుందని నేను నమ్మను. ప్రజా అభిప్రాయాన్ని ఎదుర్కోగలిగితే ఖచ్చితంగా సవర్ణ హిందువులకు అంటరాని వారి పట్ల ఉన్న అమానుష వైఖరిని మార్చుకునేలా చేస్తుంది. డాక్టర్ అంబేద్కర్, దయించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. గాంధీజీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అయితే ఏమిటి? అయితే ఏమిటి? క్షమించండి. పర్వాలేదు, ఎవరినైనా శుభ్రం చేయమంటాను. దేవదాస్, బాపూజీ ఎలా ఉన్నారు? ఆయన పరిస్థితి విషమిస్తుందని డాక్టర్లు అన్నారు. ఆయనకి రక్తపోటు తక్కువగా ఉందట. సరిగా ఊపిరి తీసుకోలేకపోతున్నారు. దేవదాస్ చెప్పింది విన్నారుగా. డాక్టర్ అంబేద్కర్, ప్లీజ్ రిఫరెండం వద్దు, ప్లీజ్. నేను చాలా వెసులుబాట్లు ఇచ్చాను బాపూజీ. 197 నుంచి 150 స్థానాలు, కేంద్ర లెజిస్లేచర్లో 18%, ప్యానెల్లో 4. గాంధీజీ అస్పృశ్యత ఇంకో 15-20 ఏళ్లలో మాయం కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అందువల్ల అణచివేయబడ్డ వర్గాలకు ఈ సమస్యపై 10 సంవత్సరాలకు రెఫరెండం కోరాను. కానీ అందుకు వీళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అంతవరకు సవర్ణ హిందువుల వైఖరిని పరీక్షించాలన్న మీ ఉద్దేశం. అది మంచిదే, కానీ అంతకాలం ఎందుకు? 5 ఏళ్ళు చాలవా? అంటరాని వారు అనాదిగా సవర్ణ హిందువుల అఘాయిత్యాల వల్ల పడుతున్న బాధలు, అనుభవిస్తున్న కష్టాల గురించి మీకు తెలీదా? కేవలం 5 ఏళ్లలో బాపూజీ... అవును, నాకు తెలుసు. మీ హక్కులను మీరు కాపాడుకోవాలి. కానీ మరణశయ్యపై నుంచి మిమ్మల్ని కాస్త ఉదారంగా ఉండమని కోరుతున్నాను. నేను సవర్ణ హిందువుల యొక్క కనువిప్పు కోసం చూస్తున్నాను. వారి అంతరాత్మలు జాగృతమయ్యాయి అంబేద్కర్. ఈ స్థితిలో చట్టపరమైన చర్యలు ఆత్మశుద్ధిని, స్వయం ప్రక్షాళనను మరింత జాప్యం చేస్తాయి. కానీ బాపూజీ... సరే, మీరు కోరినట్టే రిఫరెండం, కానీ 5 ఏళ్లలోపే. 5 ఏళ్ళ నా ప్రాణాల. డాక్టర్ అంబేద్కర్, ఇక బయలుదేరదాం. చిరకాలంగా అంబేద్కర్కు గాంధీకి మధ్యనున్న అభిప్రాయ భేదాలు పూనా ఒప్పందంతో ఓ కొలిక్కి వచ్చాయి. రిఫరెండం నిబంధన లేకుండా డాక్టర్ అంబేద్కర్ సంతకం చేయడానికి అంగీకరించారు. వారు పండిట్ మాల్వీయ ఒప్పందంపై సంతకాలు చేస్తారు. అంతటితో గాంధీ గారు తమ సుదీర్ఘ నిరాహార దీక్షను విరమించుకుంటారు.
డాక్టర్ అంబేద్కర్, మీరు మరోసారి పెద్ద అలజడి సృష్టించారు. ఏం చెప్పను మిస్ ఎప్స్టైన్, అంతా నా దురదృష్టం అనుకుంటాను. ఈనాడు హిందూ ఇండియాలో నాకంటే ద్వేషించబడే వ్యక్తి మరొకడు ఉంటానంటే అది అతిశయోక్తి కాదు. నన్ను దేశద్రోహిగా అందరూ చిత్రీకరించారు. హిందుత్వ వినాశకుడిగా బద్ధశత్రువుగా చూస్తున్నారు. కానీ ఇదంతా సద్దుమణిగాక భవిష్యత్తులో చరిత్రకారులు నా జీవితాన్నే కనుక సమీక్షిస్తే అప్పుడు దేశానికి నే చేసిన సేవలు గుర్తిస్తారేమో. ఒకవేళ వాళ్ళు గుర్తించలేదంటే నేనేం చేయగలను? నేను చేసిన పని మీద అణచబడ్డ వర్గాల వారికి సడలని నమ్మకం ఉంది. వాళ్ళు తప్పకుండా నన్ను వారి గుండెల్లో పదిలపరుచుకుంటారు. డాక్టర్ అంబేద్కర్, సుబ్బరాయన్ అయ్యంగార్ల ఆలయ ప్రవేశ బిల్లుకి మీరు మద్దతు ప్రకటిస్తారనే ఇక్కడికి పిలిపించాను. నేను ఆలయ ప్రవేశ బిల్లుని అంగీకరిస్తే చాతుర్వర్ణ కుల వ్యవస్థను రద్దు చేయాలని ఆందోళన ప్రారంభిస్తాను. ఎవరిని సమర్థిస్తారు? నేను చాతుర్వర్ణాలని అంగీకరించాననుకోండి, మీ ఉద్దేశం ఎలా ఉంటుంది? బ్రాహ్మణ, క్షత్రియ, శాయశక్తిలా ప్రయత్నించాను. మందులేసుకో, తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. నిన్ను మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. ఏం ప్రయోజనం లేదు. నేను నిన్ను సంతోషపెడతాను. నేను బాగానే ఉన్నాను. సంతోషంగా చనిపోతాను. నాకు చావంటే భయం లేదు. నేను చాలా చావుల్ని చూశాను. మా అమ్మ, నాన్న, మీ అమ్మ నాన్నలు, అత్తయ్యలు, మీ అన్నగారు, మన పిల్లలు నలుగురు, రమేష్, గంగాధర్, ఇందు, రాజరత్న నా కళ్ళ ముందే పోయారు. ఏమండి, వర్షం కురుస్తోందా? అవును, కురుస్తోంది. దిగులు పడకు. నాకు నువ్వు కావాలి. నువ్వు లేకుండా నేను ఈ ఒంటరితనాన్ని. నిరాశ చెందకండి. పోరాటాన్ని సాగించండి. యశ్వంతుని జాగ్రత్త. అమ్మా, రమా, బాబాసాహెబ్, వేలాది మంది ఎదురు చూస్తున్నారు. ఇక మనం తన చివరి కోరిక తెల్ల చీర కట్టుకోవాలని. సంప్రదాయం ప్రకారం పచ్చ చీర కట్టించాలి.
బాబాసాహెబ్, కోహినూరు గ్రామంలో 400 మంది అంటరాని వాళ్ళు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తున్నారు. తొందరపడద్దని చెప్పండి. యోలో సమావేశంలో నేను ఒక ముఖ్యమైన ప్రకటన చేయదలుచుకున్నాను. నా దురదృష్ట సోదర సోదరీమణులారా, 10 సంవత్సరాల మన ఉద్యమాన్ని సింహావలోకనం చేసుకుంటే భవిష్యత్తు అంధకారంగా ఉంది. చాలు, మనమే మూగ జంతువులం కాం. ఈ వైషమ్యాలకు ఘాతుకాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమయ్యింది. మనకు తగిలించిన ఈ కులాల సంకెళ్లను తెంచుకుందాం. ఈ సామాజిక చెరసాలను ధ్వంసం చేద్దాం. సమాన హోదాను, సమాన అవకాశాలను కల్పించే కొత్త మతాన్ని ఎన్నుకుందాం. దురదృష్టవశాత్తు నేను హిందూ అస్పృశ్యుడిగా పుట్టాను. దాని కాదని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఈ హేయమైన పరిస్థితుల్లో జీవించడాన్ని కాదని తిరస్కరించే హక్కు నాకుంది. నేను పుట్టుకతో హిందువునైనా ఈరోజు ప్రమాణం చేస్తున్నాను, నేను ఖచ్చితంగా హిందువుగా చావను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది చాలా దురదృష్టకరమైన నిర్ణయం. మతం అనేది వేసుకునే చొక్కా లాంటిదో, ఇల్లు లాంటిదో కాదు, ఇష్టానుసారం మార్చడానికి. భౌతికానికి అతీతమైనది, మనసు కంటే ఉన్నతమైనది ఈ మతం అంటే. డాక్టర్ అంబేద్కర్ ఆవేశం అతని దృక్పథంపై పొరలు కమ్మింది. చదువురాని లక్షలాది మంది హరిజనులు అతని మాట వినిపించుకోరు. వారి జీవితాలు మంచికో చెడుకో సవర్ణ హిందువులతోనే ముడిపడి ఉన్నాయి. డాక్టర్ అంబేద్కర్ ప్రమాణాలతో చూస్తే ప్రపంచంలో ప్రతి మతమూ విఫలమవుతుంది. పత్రికలు ఇప్పుడు ఆయన్ని ఏమని అభివర్ణించినా, ప్రజలు ఆయనపై ఏ రకమైన ముద్ర వేసినా, భవిష్యత్తులో తన పేరును చిరస్మరణీయం చేసుకోకుండా ఉండడు. బాబుగారు, పంచదార. నన్ను చంపాలనుకుంటున్నావా? కొంచెం. పిచ్చివాడా. మధుమేహమా? లేత వేపాకులు తినండి, లేదా వాటిని వేడినీటిలో మరిగించి ప్రతి ఉదయము తాగండి. ఆ చేదు తాగాల? అంతకన్నా చేదు జీవితంలో నేను తాగుతూనే ఉన్నానుగా. దాన్ని ఇప్పుడు మీరు మాకిస్తున్నారు. డాక్టర్, మీరు బయటికి వెళ్ళిపోవడం హిందుత్వానికి పెద్ద దెబ్బ. దెబ్బ? చాలా ఆశ్చర్యంగా ఉంది మిస్టర్ ప్రధాన్. అంటరాని వాళ్లమైన మేమందరం ఇక్కడే ఉండి అశుభ్రంతో మలినపరుస్తున్నాం కదా మీ ఆర్యుల్ని. మేమందరం బయటికి వెళ్ళామంటే మీ మతం పరిశుద్ధమవుతుంది కదా. బాబాసాహెబ్, ఈ వలస మీతో ఆగిపోదు. కాలగమనంలో అది హిందువుల అంతానికి హేతువవుతుంది. అలా మీరన్నట్టు జరగదు మసరేకర్ మహారాజ్. హిందుస్థాన్ చరిత్ర సాగుతూనే ఉంటుంది. హిందూ దేశంలో హిందువులే మైనారిటీలైతే అది కుదరదు. అయితే సవర్ణ హిందువుల్ని అంటరానితనమనే దురాచారాన్ని నియమిత కాలంలో రూపుమాపుతామని ప్రమాణం చేయమని. అదంత సులభమా? సమస్య పరిమాణం చూడండి. అందుకు సమయం కావాలి. సరే, నేను 5 సంవత్సరాలు ఎదురు చూస్తాను హిందువుల్లో మార్పు కోసం. పూచి ఏమిటి, నమ్మకం ఏమిటి? గడువు ఇంకా కావాలన్న మీ ఆలోచన నాకు ఆమోదయోగ్యం కాదు. ఒక మహర్ని ఏడాది శంకరాచార్యుణ్ణి చేసి అందరూ బ్రాహ్మణుల్ని అతని కాళ్ల మీద పడమనండి. నా పేరు డ్రెషర్, అగ్రిపద మిషన్లో పనిచేస్తున్నాను. మీరు డాక్టర్ క్రెయిన్ అమెరికా నుంచి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు. హలో డాక్టర్ క్రెయిన్. హలో. ఈయన మీ మత మార్పిడి ఉద్యమాన్ని దగ్గరగా పరిశీలించాలని వచ్చారు. ఇంతకు ముందే గాంధీ గారిని వార్ధాలో కలిశారు. అవును డాక్టర్ అంబేద్కర్.
ఈ విషయంగా నేను చాలా మందిని కలిశాను. క్రైస్తవ మతం ఒక్కటే మీ సమస్యలకు పరిష్కారం అని నేను గాఢంగా నమ్ముతున్నాను. మీరు క్రైస్తవులుగా మారితే తక్కిన క్రైస్తవ దేశాలన్నీ మీరు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మీ హోదాను పెంచుకోవడానికి తోడ్పడతాయి. ఖచ్చితంగా ఇది మీ తోటి భారతీయులెవరికీ అభ్యంతరంగా ఉండదని నా ఉద్దేశం. డాక్టర్ అంబేద్కర్, పేదలకే భూమి సంక్రమించాలని బైబిల్ చెప్తోంది. ఏ బైబిల్ని మీరు తరచుగా చదువుతూ ఉంటారు మిస్ డ్రెషర్? హోలీ బైబిలేనండి. అది నిజమే, కానీ ఏ ఎడిషన్? ప్రస్తుతం ఉన్నదా, కింగ్ జేమ్స్ దా, లేక అతి ప్రాచీన ఎలిజబెథన్ కాలానిదా? మిస్ డ్రెషర్, మీరు కుక్ రాసిన కామెంటరీస్ ఆన్ బైబిల్ చదివారా? అది చాలా చక్కటి గ్రంథం బైబిల్ మీద. అలాగే మీరు లైఫ్ ఆఫ్ జీసస్, రెనన్ రాసింది, ఖలీల్ గిబ్రన్ రాసిన జీసస్ ది సన్ ఆఫ్ మ్యాన్ కూడా చదవండి. అది క్రైస్తవాన్ని మరో కొత్త కోణంలో చూపిస్తుంది. డాక్టర్ అంబేద్కర్, మేము మిమ్మల్ని పూనాలోని మెథడిస్ట్ చర్చ్ వార్షిక సమావేశాలకు ఆహ్వానిస్తున్నాం. అలాగే మా మిషన్ కూడా తప్పక రావాలి. ప్రయత్నిస్తాను. బాబాసాహెబ్, ముస్లిం ఇండియా మీకు మీ అంటరాని వారందరికీ స్వాగతం పలకడానికి గర్విస్తోంది. అంటరాని వారు సంపూర్ణ సమానత్వాన్ని, హక్కులని అన్ని రంగాలలో రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగానూ పొందుతారని వాగ్దానం చేస్తున్నాం. తెలియని దేవుంది బాబాసాహెబ్. ఒక్కడే దేవుడని చెప్తుంది మా మతం, ఏకంకర్. మా మతాన్ని అనుసరించే వారందరూ సమానులుగా చూడబడతారు. మత మార్పిడి చేసుకునే అణగదొక్కబడిన వర్గాల వారి కోరికలన్నీ తీరుస్తామని మేము హామీ ఇస్తున్నాం. మహాబోధి సంఘం నుంచి టెలిగ్రామ్ వచ్చింది. డాక్టర్ అంబేద్కర్, మిమ్మల్ని మీ నిమ్న కులస్తుల్ని ఆసియా ఖండమంతా వ్యాపించి ఉన్న బౌద్ధ మతం సాదరంగా ఆహ్వానిస్తోంది. మా మతంలో చేరిన వారందరికీ మాతో పాటు సమాన హోదా కల్పిస్తాం. మాలో వర్ణ వ్యవస్థ అనేదే లేదు. మా భిక్షువులను పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. దయించి తెలియచేయండి. డాక్టర్ అంబేద్కర్, కాంగ్రెసు సర్దారు ఎన్నికల్లో మిమ్మల్ని మట్టి గరిపించాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుంది. సర్దార్ పటేల్ ప్రకటన మీరింకా చూడలేదా? చదివాను. మాకిచ్చే సదుపాయాలన్నీ మతం మార్చుకుంటే రద్దు చేయబడతాయి. చూడండి డాక్టర్, ఇక్కడికి నేను మీ మిత్రుడిగా రాలేదు. నేనిక్కడికి కేవలం హిందూ మహాసభ వారి అధికార ప్రతినిధిగానే వచ్చాను. మీ దేశభక్తి, అభిప్రాయాలు మాకు తెలియనివి కావు. ఇస్లాం మతానికో క్రైస్తవ మతానికో ఎన్నటికీ మీరు మారదని తెలుసు. మరీ అంత నమ్మకం పెంచుకోకండి. నా దేశభక్తి గురించి మీ ఉద్దేశం నాకు అనవసరం. ఈ దేశ చరిత్ర, నాగరికత గురించి మీలో చాలా మంది కంటే నాకు బాగా తెలుసు. వీటిల్లో మీ ఏ మతానికి మారినా భారతదేశ రాజకీయ, సాంస్కృతిక సమీకరణల సమానతల నిష్పత్తులలో ప్రాథమిక మార్పులు వస్తాయని నాకు తెలుసు. కానీ మే అలా మారకపోతే అవి మాకు ఎంతవరకు తోడ్పడతాయి? డాక్టర్, సిక్కు మతంలోకి మీరు మారినా కూడా మేము మీ హక్కులను కాపాడడానికి శాయశక్తులా పోరాడతాం. హిందూ మహాసభ ఆ మేరకు లిఖితపూర్వకంగా హామీ ఇస్తుంది. ఎంత కుతంత్రం ముసలి బ్రాహ్మణ పంది కొక్కుల్లారా! ప్రియమైన భావరావు, నా మతం మార్పు నిర్ణయం మీద డాక్టర్ ముంచి ఆతృత గమనించారు. మతం మారితే మీకొచ్చే ప్రయోజనం ఏమిటి అని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి నేనిచ్చే సమాధానం, భారతదేశానికి స్వాతంత్ర్యం ఎంత అవసరమో అంటరాని వారికి మతం మార్పు కూడా అంతే అవసరం. ఈ రెంటిలోనూ అంతర్గతంగా ఉన్న ఉద్దేశం స్వేచ్ఛ. గాంధీ గారి అహింసా సిద్ధాంతాన్ని పునరుద్ఘాటిస్తూ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ఇచ్చే షరతుపై యుద్ధ ప్రయత్నాల్లో బ్రిటన్కు తోడ్పాటు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించింది. మరోవైపు డాక్టర్ అంబేద్కర్ స్వతంత్ర లేబర్ పార్టీ ఫ్యాసిజం మీద యుద్ధానికి సిద్ధపడిన బ్రిటన్కు బేషరతుగా సంపూర్ణ మద్దతును ప్రకటించింది. నాసిజం భవిష్యత్ మానవాళికి ప్రమాదకరమైందని నా నమ్మకం. ఇది నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికి పోరాటం. నిరంకుశత్వం నైతిక సరళి మీద కాక తెగల దురహంకారం మీద ఆధారపడింది. కాంగ్రెస్ ఇది అర్థం చేసుకున్నట్టు లేదు. వారు బ్రిటిష్ వారికి బదులుగా నాజీలను కోరుకుంటున్నారా? ఏమైంది మిస్ ఎప్స్టైన్? ఏమని చెప్పమంటారు?
నేను యూతురాలిని, జర్మనీకి చెందినదాన్ని. నా కుటుంబం అంతా అక్కడే ఉంది. వాళ్ళు కనపడటం లేదంటున్నారు. ఎక్కడో దాక్కునుంటారు. నాకు దిగులుగా ఉంది. ఐఎమ్ సో సారీ. బ్రిటిష్ గవర్నమెంట్తో అధికారాన్ని పంచుకోవడంలో తప్పు లేదని డాక్టర్ అంబేద్కర్ తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. వారి మద్దతే లేకుంటే తాను కార్మికుల సమస్యలను పరిష్కరించలేకపోయేవాడినని, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభించలేకపోయేవాడినని తెలిపారు. ప్రియమైన మిస్ డ్రెషర్, ఒక దుర్వార్త ఏమిటంటే ఫ్యానీ ఇక మనలో లేరు. నేను తనకి మాటిచ్చిన ప్రకారం బైబిల్ మీద విమర్శనా గ్రంథం రాయలేకపోయాను. కానీ దానితో సమానమైన అంటరాని వారికి కాంగ్రెసు గాంధీ చేసినదేమిటి అనే పుస్తకాన్ని ఆమెకి అంకితం ఇచ్చాను. ఈ విషయంలో ఆమె మరణానికి ముందే ఆమె అంగీకారం తీసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. తప్పు బాబాసాహెబ్. భూపు రాగంలో మధ్యము వాయించకూడదు. ఎలా అంటే సారా పగరి సరిగా. ఏది మళ్ళీ వాయించండి. అధ్యక్ష, ఈ రాజ్యాంగ సభ భారతదేశాన్ని ఒక స్వతంత్ర సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా పరిగణించాలని నిశ్చయాన్ని ప్రకటిస్తోంది. ఇక మీద దేశంలోని సంస్థానాలన్నిటినీ పాలించుకునేందుకు సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకుంటుంది. ప్రధానంగా నా సవరణ ముస్లిం లీగ్ మరియు తక్కిన భారత రాష్ట్రాల వారు అసెంబ్లీ విధులలో పాలు పంచుకోవాలనుకుంటే వారికి వీలుగా ఈ తీర్మానాన్ని వాయిదా వేయవలసిందిగా ప్రతిపాదిస్తున్నాను. ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అధ్యక్ష, ఈ తీర్మానంపై ప్రసంగించాల్సిందిగా నన్ను పిలిచినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. ఈనాడు మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా విభజించబడ్డాం. మనది విభిన్న శిబిరాల కూటమి. అలాంటి శిబిరాల్లో ఒక శిబిరానికి నేను నాయకుడినని మీ అందరి ముందు చెప్పుకోవడానికి ఏమాత్రమూ నేను సంకోచించను. ఇక ఈ దేశ ఐక్యతను ప్రతిఘటించే శక్తి ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేదని ఈ సభలో ఘంటాపథంగా నొక్కి బక్కాణించగలను. దేశ విభజన కోసం ముస్లిం లీగ్ లేవనెత్తిన ఉద్యమానికి విసిగెత్తిన మహమ్మదీయులు ఏదో ఒకనాడు ఐక్య భారతదేశమే మంచిదనే అభిప్రాయానికి వస్తారని చెప్పడానికి నేను ఏమాత్రం వెనుకాడను. పాకిస్తాన్పై మీరు దృఢ నిశ్చయంతో ఉన్నట్టుంది. డాక్టర్ అంబేద్కర్, మీరు రాసిన థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే పుస్తకంలో హిందువులు పాకిస్తాన్ అనే దాన్ని కలగా భావిస్తారన్నారు. కానీ మహమ్మదీల దృష్టిలో పాకిస్తాన్ ఒక వాస్తవం. చూడండి మిస్టర్ చిన్న, ఈ విషయంలో మీ సిద్ధాంతానికి నేను వ్యతిరేకిని. ఈ దేశంలోనే ఉంటూ మన మైనారిటీల హక్కుల కోసం పోరాడాలి. అంబేద్కర్ ఆ దశ దాటిపోయింది. పాకిస్తాన్ ఆవిర్భావం కళ్ళెదుటే కనిపిస్తోంది. అస్పృశ్యత ఏ రూపంలో ఉన్నా అది నిషేధించబడింది. ఈ అనాచారాన్ని ఏ రకంగా కొనసాగించినా అది నేరమే అవుతుంది. महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय. మీ ఆరోగ్యం ఏం బాలేదు బాబాసాహెబ్. డయాబెటీస్, ఆర్థరైటిస్,
హై బ్లడ్ ప్రెషర్, న్యూరైటిస్, చాలా చిక్కులు ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు కొన్ని మందులు రాసిస్తాను. వీరు నా కొలీగ్ డాక్టర్ శారదా కబీర్. మీ ఆహార నియమాల గురించి వీరు చెప్తారా? డాక్టర్, క్షమించాలి, నేను కొందరు పేషెంట్స్ని చూడాలి. మళ్ళీ వస్తాను. మీరు ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. దాంతోపాటు నడక, ఆహార నియమాలు తప్పనిసరి. అది కుదరదే. కుదరదంటే ఎలా? మేం చెప్పినట్టు చేయాల్సిందే, తప్పదు. ఈ దేశానికి, మీ వాళ్ళకి మీ సేవలు ఎంతో అవసరం. కావాలంటే నేనే మీ ఇంటికి వచ్చి అన్నీ వివరంగా చెప్తాను మీ ఆవిడికి. నా భార్య నాకు 12 ఏళ్ల క్రితమే దూరమైంది. క్షమించండి, కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలిగా మిమ్మల్ని చూసుకోవడానికి. లేరు, ఎవ్వరూ లేరు. అనుకోకుండా జైకర్ రాజ్యాంగ సభకు రాజీనామా చేయడంతో బొంబాయి లెజిస్లేటివ్ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని మీతో భర్తీ చేయాలనుకుంటోంది. ఇది మీకు అంగీకారమేనా? 2 దశాబ్దాలుగా నాకు వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ ఇప్పుడు నన్ను అసెంబ్లీకి వెళ్ళమంటోంది. మీ పార్టీ మనుషులు నన్ను ప్రశాంతంగా పనిచేసుకొనిస్తారా? నెలకొని ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి మీలాంటి వారు చాలా అవసరం. రాజకీయ పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరూ నూతన భారతదేశ నిర్మాణానికి నడుం కట్టాల్సిన సమయం ఇది. మిస్టర్ పాటిల్, మీరు గాంధీ గారిని సంప్రదించారా? బాపుకి ఏ అభ్యంతరం లేదు. జవహర్ కూడా అంగీకరించారు. రాజేంద్ర ప్రసాద్ మీరు కావాలని కోరుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. జాతీయవాది కావడానికి కాంగ్రెస్ వాదే అయ్యుండక్కర్లేదని ఎప్పటికైనా మీరు ఒప్పుకున్నందుకు. మంత్రుల జాబితా మీకు తృప్తిగా ఉందా బాపు? నమస్కారం. నమస్తే. న్యాయశాఖ ఎవరికిచ్చారు జవహర్? రాజ్యాంగ నిర్మాణం ఎవరు చేస్తున్నారు? రాజ్యాంగ నిర్మాణం కోసం ప్రపంచంలోని నిపుణులందరినీ సంప్రదిస్తున్నాం. ప్రపంచం అంతానా? స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణాన్ని ఒక బాధితుడే చేయగలడని నా ఉద్దేశం. డాక్టర్ అంబేద్కర్ అయితే ఎలా ఉంటుంది? అవును, చరిత్ర ఈ మహోన్నతమైన బాధ్యతని మన మీద ఉంచింది. జీవితాంతం నా మనసుపై దీని ప్రభావం ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సరే, ప్రస్తుతానికి వద్దాం. మిమ్మల్ని నేను ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? స్వతంత్ర భారత ప్రభుత్వంలో మీరు కూడా పాలు పంచుకోవాలని. సమ్మతమేనా? అది మీరిచ్చే శాఖను పట్టుంటుంది. న్యాయశాఖ. అక్కడ నాకు పనుంటుందా? బోలెడు. దిగులు పడకండి. నూతన ప్రమాణాలు చాలా రూపొందించాలి. అవును, హిందూ కోడ్ బిల్ ఇంకా అలాగే ఉంది. దాన్ని త్వరలో ప్రవేశపెట్టాలనే నిర్ణయంతోనే ఉన్నాం. మీతో కలిసి పనిచేయబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన భావన, ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. తని స్వతంత్రాన్ని నిలబెట్టుకుంటుందా? రాజకీయ పార్టీలు విభిన్నమైన, విరుద్ధమైన తమ రాజకీయ వైఖరులను పక్కన పెట్టి దేశాన్ని ముందుకు నడిపించాలి. మన చివరి నెత్తుటి బొట్టుని కూడా స్వాతంత్ర రక్షణ కోసం ఉపయోగించాలి. మీ బ్లడ్ షుగర్ చాలా ఎక్కువగా ఉంది. పంచదార వాడకూడదని చెప్పానుగా. టీ ఎవరు పెట్టిస్తున్నారు? వాళ్ళు గుర్తుంచుకోవడానికి. అలా అంటే ఎలా? ఆరోగ్య విషయం కదా. పళ్ళు, అన్నము ఈ క్షణం నుంచి నిషిద్ధం. కనీసం 15 రోజులకి. వచ్చే వారం అన్ని పరీక్షలు చేయించుకోవాలి. డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశం కోసం నేను వారం ఢిల్లీ వెళ్ళాలి. అక్కడ ఢిల్లీలో మిమ్మల్ని ఎవరు చూసుకుంటారో తెలియట్లేదు. ప్రియమైన చిత్రే, నాకు రాజ్యాంగ నిర్మాణపు పని చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు శ్రమించడానికి నా ఆరోగ్యం కూడా అనుమతించడం లేదు. భరించరాని బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నన్ను సానుభూతితో చూసుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుంటుందన్న నీ సలహాని పాటించి డాక్టర్ శారదా కబీర్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. బాబాసాహెబ్, గాంధీజీ గారు కాల్చి చంపబడ్డారు.
ఈరోజు ఉదయమే ఓం మణిపద్మేహం, ఓం మణిపద్మేహం. డాక్టర్ అంబేద్కర్, ముందు మీరు సంతకం చేయండి, తర్వాత వారు చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను. శుభాకాంక్షలు డాక్టర్. గౌరవనీయులైన రాష్ట్రపతి వర్య, డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగ ప్రతిని పరిచయం చేస్తూ దీనిని పరిగణనలోనికి తీసుకోవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షవర్య, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో చేసిన కృషి, చూపిన చొరవ నాకు తెలుసు. డాక్టర్ అంబేద్కర్ని ఈ విషయంలో ఎవరైనా సరే అభినందించక తప్పదు. ఇందుకు 7 సభ్యులను నియమించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అందులో ఒకరు రాజీనామా చేశారు, ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. ఒకరు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, ఆయన స్థానాన్ని భర్తీ చేయలేదు. మరొకరు వారి రాష్ట్ర వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నారు. అలా సభ్యుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఒకరిద్దరు వ్యక్తులు ఢిల్లీకి చాలా దూరంలో ఉన్నారు. బహుశా ఆరోగ్య కారణాల వల్ల వారు హాజరు కాలేకపోయి ఉండొచ్చు. అందువల్ల అటువంటి పరిస్థితుల్లో మన ఈ రాజ్యాంగ నిర్మాణ భారం అంతా డాక్టర్ అంబేద్కర్ మీదే పడింది. నిస్సంశయంగా మనం వారికి కృతజ్ఞులం. నాకు దక్కిన ఈ ఘనత నా ఒక్కడికి మాత్రమే చెందదు. అందులో కొంత అసెంబ్లీకి రాజ్యాంగ సలహాదారులైన సర్ బిఎన్ రావు గారి కూడా చెందుతుంది. వారు రాజ్యాంగం చిత్తుప్రతిని తయారు చేసి డ్రాఫ్ట్ కమిటీ పరిశీలనకుంచారు. మరికొంత ఘనత డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులకి కూడా చెందుతుంది. రాజ్యాంగం యొక్క యోగ్యతల గురించి నేను ప్రస్తావించను. ఎందుకంటే రాజ్యాంగం ఎంత బాగున్నప్పటికీ దానిని రూపొందించడానికి వచ్చిన వారు చెడ్డవారయ్యుంటే అది చెడుగా కనిపిస్తుంది. అలాగే రాజ్యాంగం ఎంత చెడుగా ఉన్నప్పటికీ దాన్ని రూపొందించిన వారు మంచివారయ్యుంటే అది మంచిగా కనిపిస్తుంది. అందువల్ల ఈ రాజ్యాంగంలో పాలు పంచుకోబోయే పార్టీల యొక్క, ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ రాజ్యాంగం గురించి ఓ నిర్ణయానికి రావడం నిష్ప్రయోజనం. థ్యాంక్ యూ. నేను అధ్యక్ష స్థానంలో ఉండి రోజువారీ కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించాక డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు చూపిన ఉత్సాహం, వారి యొక్క అంకిత భావం నాకు అర్థమైంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగింది డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులైన డాక్టర్ అంబేద్కర్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ వారు చేసిన కృషి ప్రశంసనీయం. కాంగ్రెస్లోని కొన్ని వర్గాల నుండి, వెలుపల నుండి తీవ్రమైన అభ్యంతరాలను ఎదుర్కొంటున్నప్పటికీ స్త్రీ జనోద్ధరణకు ఉద్దేశింపబడి డాక్టర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్ పట్ల జవహర్లాల్ నెహ్రూ సుముఖంగా ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ హిందూ కోడ్ బిల్ హిందూ కోడ్ బిల్ హిందూ ధర్మశాస్త్రానికే అవమానం. మన పురాతనమైన శాస్త్రాలకు, సమాచారాలకు అది ఒక గొడ్డలి పెట్టు. డాక్టర్ అంబేద్కర్కి హిందూ ధర్మశాస్త్రాల గురించి ఏం తెలుసు? ఆయనకి సంస్కృతం తెలుసా? వేదాలు చదివారా? ప్రతీకారంతో ఆయన హిందూ ధర్మశాస్త్రాలను ఈ ఒక్క చట్టంతో నాశనం చేయాలనుకుంటున్నారు. మనం ఒక అంటరాని వాణ్ణి, అధముణ్ణి భగవంతుడు మనకిచ్చిన పవిత్రమైన చట్టాన్ని తాకనిస్తావా? వీల్లేదు, వీల్లేదు. ఈ అన్యాయాన్ని సహించకూడదు. ఒక చండాలుడు, నీచుడు, అస్పృశ్యుడు
ఎన్నో శతాబ్దాల క్రితం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపనిషత్తులలో మనువు ఏర్పరిచిన చట్టాలను తప్పుపడతాడా? హిందూ ధర్మాల్ని అంబేద్కర్ అంబేద్కర్ ప్రియమైన భావరావు, హిందూ కోడ్ బిల్కు అన్ని వైపుల నుండి ప్రతిఘటన ఎదురవుతోంది. సిద్ధార్థ కళాశాల కోసం మడిగల్కర్ తయారు చేస్తున్న బుద్ధ విగ్రహం పూర్తి కావస్తోంది. చిన్నప్పటి నుంచి బౌద్ధ మతమే నన్నెంతగానో ఆకర్షించింది. మా నాన్నగారి మిత్రుడు ప్రఖ్యాత రచయిత అయిన దాదా కిలుస్కర్ ఆయన రచించిన బుద్ధుని జీవితం అనే పుస్తకాన్ని నాకు బహుమతిగా ఇవ్వగా చదివాను. ప్రజ్ఞ, కరుణ, సమత అనే 3 సిద్ధాంతాలను ప్రబోధించేది బౌద్ధ మతం ఒక్కటే. బౌద్ధ మతమే స్వార్థపూరితమైన ప్రపంచానికి సరైన సమాధానం. కొంతమంది బౌద్ధ మతాన్ని కమ్యూనిజంతో పోలుస్తారు. కానీ కమ్యూనిజం శక్తి మీద ఆధారపడితే బౌద్ధ మతం అహింస మీద ఆధారపడింది. అది ప్రజాస్వామ్య విధానం. అందుకే నేను బౌద్ధ మతాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాను. బాబు గారు, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చింది. చదువు. దేశమంతటా హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ అది సమావేశాల్లో నెక్కుకు రాలేదు. మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. బిల్లులోని విడాకులు, వివాహం భాగాలని కూడా వాయిదా వేయాల్సి ఉంటుంది. అది అన్యాయం, అక్రమం. రతో, నేను చెప్పేది రాసుకో. చాలా కాలంగా నేను మంత్రి మండలి నుంచి రాజీనామా చెయ్యాలనుకుంటున్నాను. నన్ను ఆపుతున్న ఒకే ఒక ఆశ, ఈ హిందూ కోడ్ బిల్ను ఏదో ఒక విధంగా అమలు చెయ్యాలన్నదే. కానీ దాని చావుతో అందులోని వివాహం, విడాకుల భాగం కూడా నిర్జీవమయ్యాక నేను ఇంకా మంత్రి మండలిలో కొనసాగడం నిరర్ధకం. హిందూ కోడ్ బిల్ దేశంలో ఇంతవరకు ఎవ్వరూ చెయ్యని గొప్ప సంఘ సంస్కరణ ప్రయత్నం. వర్గానికి మధ్య, స్త్రీ పురుషుల మధ్య అసమానత్వాన్ని పారద్రోలే ప్రయత్నం చెయ్యకుండా చట్టపరంగా ఆర్థిక సంస్కరణలు చెయ్యడం, రాజ్యాంగాన్ని హేళన చెయ్యడమే కాకుండా చెత్త కుప్ప మీద భవనం నిర్మించడం లాంటిది. ప్రియమైన వామన్రావు గాడ్బోలే, ఏదో ఒకరోజు భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే మానవత్వాన్ని రక్షించేది బౌద్ధ మతం ఒక్కటేనని నా నమ్మకం. కనుక 1956 అక్టోబర్ 14వ తేదీ నాగ్పూర్లో దీక్షా దినం. అవును, నేను గాంధీజీకి మాటిచ్చాను. సమయం వచ్చినప్పుడు నేను దేశానికి అతి తక్కువ హానికరమైన మార్గాన్ని ఎంచుకుంటానని. నేను బౌద్ధ మతాన్ని స్వీకరించి దేశానికి మహోపకారం చేస్తున్నాను. బౌద్ధ మతం భారతీయ సంస్కృతిలో మిళితమయ్యింది. ఇలా చేస్తే అంటరాని వారికి నిర్దేశించిన రిజర్వేషన్లు, సౌకర్యాలు కోల్పోరా? ఈ రిజర్వేషన్ల కోసం బ్రాహ్మణులు అస్పృశ్యులుగా మారడానికి సిద్ధపడతారా? హిందుత్వాన్ని ఎందుకు విసర్జిస్తున్నారు?
ఈ ప్రశ్న మీరు మీ తండ్రులను తాత ముత్తాతలను అడగాలి. ప్రాథమిక మానవ హక్కులని ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడానికే మా ఈ ప్రయత్నం. అందుకు బౌద్ధ మతం ఎందుకు? ఎందుకంటే బుద్ధుని బౌద్ధమతం నైతిక సిద్ధాంతాల మీద ఆధారపడింది కానీ కుల వ్యవస్థ మీద కాదు. హిందూ మత సామాజిక బోధన అసమానత్వం. బౌద్ధ మతంలో అందరూ సమానమే. ఎందుకంటే బుద్ధుని బోధనలు ఆధునికతతో హేతువాదంతో నిరంతర సమకాలీనమైనవి. అందులో లేదు మౌఢ్యం. ఆయన మిమ్మల్ని ఆలోచింపచేసి జీవించేలా చేస్తారు. బుద్ధుడు తప్ప తక్కిన మతస్థాపకులందరూ వారిని వారే రక్షకులుగా ప్రకటించుకున్నారు. బుద్ధుడు కేవలం ఒక మార్గదర్శి. బుద్ధ భగవానుడికి, బుద్ధ భగవానుడికి, బాబాసాహెబ్ అంబేద్కర్ కి, బాబాసాహెబ్ అంబేద్కర్ కి, బుద్ధ భగవానుడికి, బుద్ధ భగవానుడికి, బుద్ధ భగవానుడికి, బుద్ధ భగవానుడికి. బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరిద్దాం.